జ్యేష్ఠక్క పండుగ చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి దరిచేరుతుందని ప్రజలు విశ్వసిస్తారు. గన్నారం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జ్యేష్ఠక్క పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జ్యేష్ఠక్క పండుగ వేడుకలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను నిర్వహిస్తామని, ఈ పండుగ చేయడం ద్వారా దరిద్రం పారిపోయి లక్ష్మీదేవి దరిచేరుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఇంటికి ఒకరు రాత్రి సమయంలో ఇంటిలోని పాత చీపురు కట్టెలతోని బూజు దులిపి చేటలో వేసుకుని పాత దుస్తులు ధరించి జ్యేష్ఠక్క పోయరే లక్ష్మీదేవి వచ్చరే అని నినాదాలు చేస్తూ గ్రామ పొలిమేరకు చేరుకుని అక్కడ ఉన్న చెట్లకు ఇంటి నుండి తెచ్చిన వస్తువులు కడతామని, ఉదయాన్నే స్నానాలు చేసి గ్రామం నుండి మహిళలు మంగళ హారతులు పట్టుకుని డప్పు వాయిద్యాలతో ఊరు దగ్గరలో ఉన్న ఆలయం వద్దకు చేరుకుని మగవారికి కాళ్లు కడిగి బొట్టు పెట్టి సంప్రదాయ పాటలు పాడుతూ ఇంటికి చేరుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడం ద్వారా లక్ష్మీదేవి ఇంటికి వచ్చి సిరి సంపదలను అష్టైశ్వర్యాలను చేకూరుస్తుందని ప్రజల నమ్మకం. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. ఇక్కడ 5,000 చేరుకున్నాం. కొబ్బరికాయ కొట్టదు సార్.
జరిగింది. ఒకరోజు ముందు గురువారం బయటకు 9 గంటలకు వెళ్ళినాం. ఏదైతే మా పొలిమేర ఉందో మనవెల్లి పొలిమేర ఆడ ఏదైతే జస్ట్ తీసుకుపోయి వేసేసి నైట్ మొత్తం అడిలో ఉండి పొద్దున స్నానాలు చేసేసి ఆడవారు లక్ష్మీదేవి పురుగం లోపల మంగళవారం తీసుకొని వచ్చి తీసుకుపోతాం. గన్నారం లోపల ఇప్పుడు 4వసారి అంటే గత 20 సంవత్సరాల నుంచి పండుగ చేస్తున్నాం. ఏదైతే ఇంట్లో కష్టాలతో ఉండి ఊళ్ళే కరెక్ట్ లేకపోతే ఈ పండుగ చేస్తే ఊళ్ళో పాడి పంటలు ఇప్పుడు ఎందుకంటే పొలాలు కోతకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పండుగ చేస్తే మనకు లక్ష్మీ వత్త అని చెప్పేసి పండుగ ఎప్పుడో చేస్తాం. ఈ పండుగ చేస్తున్న అమలు కమిటీ వల్ల మా పురోహితుడు ఉండి నడిపిస్తుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు.